ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రభు యొక్క రక్త మాంసాల్లో మనం యోగ్యతగా పాల్గొన్నట్లు ప్రభు యొక్క సహాయం కొరకు ఆయన వాక్యం ద్వారా మాతో మాట్లాడినట్టు ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడు, సర్వాధికారం గల దేవుడు, ప్రభా మరొకసారి నీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా పాపము నుండి, నరకం నుండి, దైవ ఉగ్రత నుండి, అపవాది నుండి ప్రభా మమ్మల్ని రక్షించి తండ్రి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మాకు ఇచ్చిన అమూల్యమైన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడం చెప్పారు. సంఘంగా ప్రభా మేము కూడా నీ రక్తమాంసంలో పాలు పొందడం వరకే నీ పునరుద్ధాన దినంలో మీ శరీరాన్ని, మీ రక్తాన్ని మేము కూడా యోగ్యకరంగా పాలు పొందినట్లు మీ యొక్క వాక్య ప్రత్యక్షతలోంచి మమ్మల్ని దర్శించండి. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ సమయం ప్రభావ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయండి. నీవెంతైనా నమ్మదగిన దేవుడు. గత దినాలుగా ప్రార్థించిన రీతిగా ప్రభా నీ కుమారుడైన యేసుక్రీస్తునందు మాకు సహవాసం ఇచ్చావు, సమాధానం ఇచ్చావు. అంత మాత్రమే కాదు, ఆ అమూల్యమైన కృపలోనైనా మమ్మల్ని భద్రపరుస్తూ మమ్మల్ని దినదినము కాపాడుతూ సజీవులకు ఉంచుతున్నారు. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభా అయోగ్యుని, ఎన్నిక లేని వాడిని, బలహీన ప్రభా నీ లేఖనాల ద్వారా మా అందరితో మాట్లాడండి. నీ నామానికి మహిమ తెచ్చుకుని ప్రార్థన చేస్తూ విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచండి. అన్ని విషయంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ మీ రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి యోగ్యులుగా మేము పాల్గొందినట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మాలో ఉన్న బలహీనతలు ఏమైనా ఉంటే నీ వాక్యం ద్వారా తెలియపరచండి. మమ్మల్ని సరి చేసుకోవడానికి సిద్ధపరచండి. మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీ స్వాధీనం ఉంచుకోమని, నీ భయం దయచేయమని మీ యొక్క కృప కోరుకుంటూ చండి బిడ్డలు మమ్మల్ని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి సహాయం కొరకు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ఇంత చదివిన భాగమే సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి. సరే, దావీదు అక్కడ ఏముందంటే సమూయేలు మొదటి గ్రంథంలో 30వ అధ్యాయంలో 17-18 వచనాల్లో దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని అర్థం చేయుచుండగా ఒంటరి మీద ఎక్కి పారిపోయిన 400 మంది ఎవరు తప్ప తప్పించుకున్న వాడు ఒకడను లేకపోయింది. మరి దావీదు అమాలేకుని చంపాడు. సౌలు చంపల. సౌలు ఎందుకు చంపలేదండి? యెహోవా చేత అభిషేకం పొందినవాడు కాబట్టి ఒకవేళ సౌలు చంపితే తాను దోషిగా తీర్చబడతాడు. అయితే అమాలేకుని చంపాడు. అమాలేకుని ఎందుకు చంపాడు చెప్పండి? సౌలు చంపలేదు, అవకాశం ఉంది, తరుగుతున్నాడు, చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అభిషేకింపబడిన వ్యక్తిని దావీదు చంపల. అయితే అమాలేకులు మాత్రం చంపాడు. ఈ ఉదయకాల సమయంలో చూడండి, సమూయేలు 2వ గ్రంథం
మొదటి అధ్యాయము 1 దావీదు అమాలేకీయులను ఎందుకు చంపాడు? చూడండి, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము చదవండి 8వ వచనం కానించి. నీవెవడమని అతను నన్ను అడగగా నేను అమాలేకుడని చెప్పి తిని చాలు. శత్రువు చనిపోతే దావీదు ఏడుస్తున్నాడు. ఒక రాజు చనిపోతే ఎప్పుడు కూడా దావీదుని చంపడానికే ప్రయత్నం చేశాడు. దావీదు ఎప్పుడు దొరుకుతాడా, దావీదుని ఎప్పుడు చంపుదామని తరుముతూ ఉన్నాడు. కానీ సౌలు మాత్రం దావీదు చంపల. కానీ అమాలేకీయులు ఏం చేశాడు? సమాచారం తీసుకొచ్చాడు. శత్రువు చనిపోయాడు అని తీసుకొచ్చిన సమాచారం తీసుకొచ్చిన అమాలేకీయులు ఏం చేశాడండి? చంపించేసి. ఎందుకు చంపించాడు చెప్పండి? అమాలేకీయులు ఎందుకు చంపించాడు? సౌలు కూడా ఒక దినాన చూడండి, కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ దినాన అమాలేకీయుల్ని చంపకపోతే అమాలేకీయుల్ని చంపేస్తాడు. అమాలేకీయులు అంటే ఒక వ్యక్తి కాదు, ఆ స్వభావం, ఆ జీవితం మనలో ఉంటుంది. ఒకసారి ఆనాడు చూడండి, సౌలు ఏం చేశాడంటే చంపలేకపోయాడు. చూడండి, పక్కన ఉంటుంది ఒక మాట, సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయము 1వ మాట ఉంటుంది, చదవండి 2వ వచనం. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువ అను సౌలు యొక్క కుమారులు అతను చేశారు. యుద్ధంలో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయి వారికి కంటబడి వారి చేత బహుగాయం పొందెను. అప్పుడు సౌలు సున్నతలేని వచ్చి నన్ను పొడిసి అపహాసం చేయకున్నట్టు నీ కత్తి చూసి దాని చేత నన్ను కొడమని తన ఆయుధం మోయవంతో చెప్పగా అది భయపడ్డాడంట. సౌలు చంపడానికి ఏం చేశాడు? భయపడ్డాడు. అంటే భయపడి ఏం చేశాడు? చంపకుండా ఏం చేశాడు? చూడండి, చదవండి. చూసారండి, యజమానుడు చనిపోయాడని ఆ సైనికుడు కూడా ఏం చేశాడు? చనిపోయాడు, చంపలేదు. కానీ అమాలేకీయులు ఏం చేశాడంటే, చదవండి, మనం చదివాం కదా 30 సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం ఏముందంటే ఏం చేశాడంటే 10వ వచనం, అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది, తలపెట్టు చేత నేను బహుగా బాధపడుతున్నాను. నువ్వు నాకు దగ్గర నిల్చుని నన్ను తప్పనిసరిగా ఇలాగ పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకుని అతని దగ్గర నుంచి చంపేసాడు. అమాలేకీయులు చంపేసాడు. కానీ ఆయుధాలు మోసేవాడు మాత్రం సౌలుని చంపల. కానీ అమాలేకీయుడు ఏం చేశాడండి? తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. అక్కడ ఇంకా దావీదు ఒక మాట ఉంటుంది, ఏముంటుందని 14వ వచనం. అందుకు దావీదు భయపడక, అంటే భయం లేదు. అమాలేకీయుడికి ఏమి లేదండి? నీకు కూడా దేవుని భయం లేదనుకో, నువ్వు కూడా అమాలేకీయుడు.
నువ్వు కూడా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు కనుక నువ్వు కూడా అమాలేకుడివి. ఇక్కడ అమాలేకుడు ఏం చేశాడంటే దేవుడి భయం లేకుండా యెహోవా అభిషేకించిన వాడిని చంపాడు. దావీదు కూడా చంపలా. యెహోవా చేత అభిషేకించిన వాడిని నేను చంపనని అక్కడ ఒక మాట అంటాడు. ఇందాక చదివి చూడండి, సమూయేలు మొదటి గ్రంథం అక్కడ ఇందాక ఒక మాట చదివాం, 24వ అధ్యాయము 24వ అధ్యాయము ఒక మాట ఉంటుంది, చదవండి. చదవమ్మా. అది కాదు, మాట ఉంటుంది. అది కాదు, 24:15 చదువు. 24:15 యెహోవా నీకును నాకును మధ్య న్యాయపతి తీర్పుదు, ఆయనే సంగతి నా పక్షం వాడిబడి నీ వశం కాకుండా నన్ను నిర్దోషిగా. అంటే యెహోవా అభిషేకించిన వ్యక్తికి చంపితే ఏమవుతాడండి? దోషి అవుతాడు. అమాలేకుడు సౌలు చంపి ఏమయ్యాడు? దోషి, భయం లేనివాడేడు, తన ఇష్టానుసారంగా చేశాడు. అక్కడ ఆ మాట ఉంటుంది చూడండి, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము చదవండి, 10వ వచనం. అతడు ఏమనుకున్నాడంట? 10వ వచనం, అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తల తిప్పు చేత నేను బహుబాధపడుచున్నాను. నువ్వు నా దగ్గర నిలవబడి నన్ను చంపమని సెలవేగా. ఇలాగ పడిన తర్వాత అతడు బ్రతకడనుకున్నాడంట. తను ఆలోచించుకున్నాడు, తన ఇష్టం. కానీ ఆయుధాలు మోసేవాడు మాత్రం చంపడానికి అవకాశం ఉన్నా కానీ యజమానుడు చనిపోయాడని తను ఏం చేశాడండి? తను కూడా చనిపోయాడు. రాజు చనిపోయాడు కదా, నేను ఎందుకని చనిపోయాడు. మరి ఇంకా చూడండి, అమాలేకుడి గురించి ఒక మాట ఉంటుంది. అమాలేకుడు భయం లేనివాడు. అమాలేకుడి గురించి ఆ పక్కన ఉంటుంది చూడండి ఒక మాట, సమూయేలు మొదటి గ్రంథం చూడండి, 30వ అధ్యాయము 26వ వచనం. దావీదు సిగ్లాకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితుని యోధాతలకు ఏర్పరిచి యెహోవా శత్రువు యొక్క. అమాలేకుడు ఎవరండి? దేవునికి శత్రువు. అమాలేకుడు ఎవరు? దేవుని భయం లేనివాడు. అమాలేకుడు ఎవరు? తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. అమాలేకుడు ఎవరు? దోషి. అమాలేకుడు ఎవరు? చెప్పలేదు. దేవునికి శత్రువు. ఎందుకు శత్రువు? నిర్గమాకాండం చూడండి, నిర్గమాకాండం 17వ అధ్యాయము, నిర్గమాకాండం 17వ అధ్యాయము 13వ వచనం. తరతరాలకి యుద్ధం అంటాడు. యుద్ధం ఎవరితో చేస్తారు చెప్పండి? ఎవరితో చేస్తారు యుద్ధం? శత్రువుతో చేస్తారు. అంటే దేవునికి అమాలేకుడు ఎలా ఉన్నాడు? శత్రువు. మనం ఇందాక రోమిలికి రాసిన పత్రికలో మార్చేద్దాం, మనం కూడా ఎవరండి? శత్రువునే. శత్రువుని అయితే ప్రభు ఏం చేసాడంటే మనం రక్షించాడు. ఇక్కడ అమాలేకులు ఎప్పుడు కూడా దేవుని సింహాసనానికి ఎలా ఉన్నారండి? వాళ్ళు చెప్పాలి. అక్కడ మాట ఉంది 16వ వచనం. అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనం విరోధంగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకులు తరతరాలకి యుద్ధం అంటాడు. అంటే ఆ దినాల్లో, మోషే దినాల్లో కూడా యుద్ధం జరిగింది, దావీదు దినాల్లో కూడా యుద్ధం జరిగింది,
సౌలు దినాల్లో కూడా యుద్ధం జరిగింది. సమూయేలు దినాలతో కూడా అమాలేకులతో ఏం జరిగింది? యుద్ధం జరిగింది. ఎందుకంటే చూడండి, అమాలేకుల గురించి ఒక మాట ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. వాళ్ళు ఎటువంటి వారంటే అమాలేకుల గురించి ఒక మాట ఉంటుంది. చదవండి, 6వ అధ్యాయము 3వ వచనం. అమాలేకుల గురించి. ఇశ్రాయేలు విత్తనం విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకులను తూర్పు నుండి వారును తమ పశువులను గుడాలను తీసుకుని మేడగల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి, ఎవరి మీదకి వచ్చారండి? అమాలేకులు ఎప్పుడు కూడా ఇశ్రాయేలుకి ఎప్పుడు విరోధంగా ఉంటారు. అక్కడ ఏం చేశారు? వచ్చి చదవండి 4వ వచనం. వారి ఎదురు దిగి గాజాకు పోనంత దూరం భూమిని పంటను పాడు చేసి ఒక గొర్రెను ఎద్దుని కానీ గాడిని కానీ జీవసాధన మరి దేనిని ఇశ్రాయేలు కొట్టలేదంట. అంటే ఇశ్రాయేల్కి ఏమి లేకుండా చేస్తారు. ఆ ఇంకో మాట చూడండి, అక్కడ 5వ వచనం. వారిను వారి వంటను లెక్కలేకను దేశం పాడు చేస్తాడు. అమాలేకుడు ఎవరండి? పాడు చేసేవాడు. అమాలేకుడు ఎవరండి? శత్రువు. అమాలేకుడు ఎవరు? చెప్పాలి, దోషి. అమాలేకుడు ఎవరు? భయం లేనివాడు. ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, 6వ వచనం. చూసారండి, ఇశ్రాయేలు ఏమైపోయారు? ఏ దశకు వచ్చేసారు. దానికి కారణం ఎవరు? అమాలేకు. అందుకే దేవుడు చెప్పాడు సౌలుతాడు, సౌలా అమాలేకుని చంపేమంటే చంపల. చూడండి, ఆ మాట ఉంటుంది సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం చదవండి. 2వ వచనం కానీ చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమో, అమాలేకులు ఇశ్రాయేలు చేసింది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా. కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకును హతం చేయమని చెప్పాడు. సౌలుతో చెప్పాడు దేవుడు వాక్ ప్రత్యక్షమైంది. కానీ ఈయన ఏం చేశాడండి? చదవండి, ఆ 15వ అధ్యాయంలో చదవండి. 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. పద్దెనిమిదవ వచనం చదవక, మరియు యెహోవా నిన్ను సాగినంపి నువ్వు పోయిన పాపాత్ములను అమాయకులు నిర్మూలన చేయను, వారు లైమవారు వాకి యుద్ధం చేయమని సెలవుక, నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడుసుల మీద ఎగబడి ఆయన దృష్టికి అమాలేకుని చంపలేదు. దేవుడు ఇచ్చిన మాటకి వ్యతిరేకంగా. అంటే అక్కడ ఒక మాట ఉంటుంది, ఏమంటుందంటే 23వ వచనం. తిరుగుబాటు చేయుచు సోది చెప్పుటను పాపంతో సమానం, మూర్ఖతను అగపరచడం మహాయజ్ఞం గృహదాతను పూజించడం సమానం. ఏం చేశాడండి? మాట వినలా. అమాలేకుని చంపమని దేవుడు సెలవిస్తే ఈయన ఏం చేశాడు? చంపల. అప్పుడు సమూయేలు ఏం చేశాడు చూడండి, ఆ పక్కన ఉంటుంది ఒక మాట, 32వ వచనం. సమూయేలు అమాలేకు రాజైన అగాగును నా దగ్గరకు తీసుకురండి అని చెప్పి అగాగు సంతోషంగా అతని దగ్గరికి వచ్చి మరణ శ్రమను నాకు గడించిపోయినని చెప్పగా, సమూయేలు నీ కత్తి స్త్రీలకు సొంత లేకుండా చేసినట్టు నీ తల్లికి నీ స్త్రీలలో సొంత లేకపోని అతనితో చెప్పగా, గిల్గాల్లో యెహోవా సన్నిధిని అగాగును తుత్తినీలుగా నరికేసి. చూసారండి, ఆనాడు సౌలు ఆ అమాలేకుని చంపలేదు కాబట్టి తన మరణ దినంలో ఎవరు చంపారండి? అమాలేకుడు చంపేశారు. సమూయేలు మాత్రం ఏం చేశాడంటే అమాలేకుని తీసుకురమ్మని తుత్తినీలుగా నరికాడు. దావీదు కూడా అమాలేకుని చంపడానికి కారణం ఏంటంటే నిర్గమాకాండ 17వ అధ్యాయం మనం తరతరాలకి ఏంటంటే అమాలేకులతో యుద్ధం. న్యాయాధిపతులు చదివినప్పుడు కూడా 6వ అధ్యాయంలో కూడా అమాలేకులు ఇశ్రాయేలు ఏం చేశారు? దేశాన్ని పాడు చేశారు, ఏనపరిచారు. అందుకే దేవుడు ఏమంటాడంటే అమాలేకుల్ని ఏం చేయమన్నాడంటే నిర్మూలన చేయమన్నాడు. నిర్మూలన చేయకపోతే సౌలుకి మరణానికి కారణం ఎవరు? అమాలేకుడు. అమాలేకుడి గురించి ఒక మాట ఉంటుంది చూడండి, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము
ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 17వ వచనం. మీరు ఐగుప్తులో నుండి వచ్చుండగా మార్గమున అమాలేకుని చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. అతడు దేవునికి భయపడక మార్గము నీకు ఎదురుగా వచ్చి నువ్వు ప్రయాసపడి అలసినప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ అతను చేశాడు. బలహీనులు ఏం చేశాడు? చంపుతాడు. ఎవరు చంపాడు? ఐగుప్తు దేశంలోంచి విమోచింపబడి వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తున్న వారిని అమాలేకుడు ఏం చేశాడండి? ఏం చేశాడు? దేవునికి భయపడగా వారికి ఎదురుగా వచ్చి ప్రయాసపడి అలసిన వారిని ఏం చేశాడు? బలహీనులు అందరినీ చంపించేశాడు. అందుకే దావీదు ఏం చేశాడంటే మేలు చేశాడు. అమాలేకుడు శత్రు సరిపోయిన సమాచారం తీసుకొచ్చాడు. అయితే అమాలేకుడిని దావీదు ఏం చేశాడండి? చంపించేశాడు. మొట్టమొదటి. రెండోది చూడండి. రెండోది సంఖ్యాకాండం 13వ అధ్యాయం 21-20 చదవండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయము. అమాలేకులు ఎక్కడ నివసిస్తున్నారండి? దక్షిణ దేశం. అక్కడ ఉన్నారు. వీళ్ళు వేరు చూస్తానికి మోషే పంపించాడు. 12 గోత్రాల నుంచి 12 మందిని పంపిస్తే అక్కడ ఎవరిని చూశారంట? అమాలేకుల గురించి చెప్తున్నారు. చదవడం మాట కంటిన్యూ చేయండి. హిత్తీయులు, యెబూసీయులు అందరూ ఆ కొండ దేశంలో నిలిచింది. కనానీయులు సముద్రంలో యోర్దాను నది ప్రాంతంలో నిలిచింది. కాలేబు, మోషే. చదవండి మాట చదవండి. ఇక్కడ మోషే దినాల్లో మోషే ఆ పాలు తేనెలు ప్రపంచ దేశాన్ని వేరు చూడటానికి 12 మంది పంపిస్తే 10 మంది ఏం చేశారంటే చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. ఇద్దరు ఏం చేశారంటే వాళ్ళు ఏం చెప్పారండి? చదవండి. ఒక మాట ఉండదు అక్కడ. 14:7 వచనం. 6-7 చదవండి.
సరే, ఇక్కడ ఏం చేశారండి? మంచి సమాచారం తెచ్చారు. ఈ 10 మంది సమాచారం వెళ్ళి అక్కడ ఏం చేశారంటే 13వ అధ్యాయం ఒక మాట ఉండొచ్చు చూడండి. 14వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అప్పుడు సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసింది, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చింది, మరియు ఇశ్రాయేలందరూ మోషే అహరోను మీద సలుకున్నారు. ఆ సర్వ సమాజము ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు, మేము కత్తివాత పడినట్టు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొచ్చింది, మా భార్యలు మా పిల్లలు కొలకూడదు, తిరిగి ఐగుప్తు వెళ్ళటం మాకు మేమే కదా. చూసారంటే చెడ్డ సమాచారం తీసుకొచ్చిన వాళ్ళు సమాచారం విని వాళ్ళు ఏమంటారు, మళ్ళీ తిరిగి మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం. అయితే అక్కడ మోషే వాళ్ళు కూడా అదే నాన్న వాళ్ళ మీద చదువుకున్నారంట. అక్కడ ఎవరు ఉన్నారంటే ఆ దేశంలో అమాలేకులకు భయపడ్డారు. అయితే ఒక మాట చూడండి, ఆ చెడ్డ సమాచారం తీసుకొచ్చిన వాళ్ళు ఏమైపోయారంటే 14వ అధ్యాయము ఒక మాట ఉంటుంది చూడండి. అక్కడ 36వ వచనం 14:36. చెడ్డ సమాచారం తీసుకొచ్చిన వాళ్ళు ఏమైపోయారండి? చనిపోయారు. వాళ్ళు ఇంకెళ్ళా. కింద ఒక మాట ఉంటుంది చదవండి. మొట్టమొదటిగా సౌలు అమాలేకుని చంపలేదు కాబట్టి ఆ యుద్ధంలో అమాలేకుడే సౌలుని చంపాడు. ఇక్కడ కూడా ఏంటంటే చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. వాళ్ళ యొక్క సమాచారాన్ని బట్టి వీళ్ళు ఏం చేశారంటే సలుపుకున్నారు. మోషే మీద అహరోను మీద సలుపుకుని వీళ్ళు ఏం చేశారండి? దుఃఖపడ్డారు. మేము మళ్ళీ ఐగుప్తుకి వెళ్తే మేలు కదా అనుకున్నారు. వీళ్ళందరూ కూడా ఏమైపోయారంటే అమాలేకులు ఏం చేశారండి? చెప్పాలన్నమాట. 45వ వచనం. అప్పుడు ఆ కొండ మీద నివాసం ఉన్న అమాలేకులు కనానీయులు దిగి వచ్చి వారిని కొట్టి వారమ వరకు వారిని తరిమి హతం చేస్తారు. చూసారంటే దేవుని మాట వినకపోతే నీళ్ళెవరు పని చేస్తారండి? అమాలేకులు పని చేస్తారు. మొట్టమొదటిగా దేవుని మాట సౌలు వినలా. అందుకే నిర్మూలన చేయమంటే నిర్మూలన చేయలే. దానికి కారణం ఏంటంటే అమాలేకుడే తను ఏం చేశాడు? చంపించేశాడు. అయితే దావీదు అటువంటి వాడు కాదు. దావీదు ఏం చేశాడంటే అమాలేకుని చంపాడు. సమూయేలు కూడా అమాలేకుని ఏం చేశాడండి? చంపాడు. ఇంకా నా జీవితంలో పాపం చేస్తూ జీవిస్తున్నావా? నీ పాపం నేను ఏం చేస్తుందండి? చెప్పండి. పాపం ఏం చేస్తుంది? పాపం చంపేస్తుంది. మానవుడి పాపం ఏం చేస్తుంది? పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం నిన్ను ఏం చేస్తుంది? చంపేస్తుంది. అది సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటారు. పాపం చేయడం సులువే, కానీ దాని ప్రతిఫలం కూడా నువ్వు పొందుకుంటావు ఏదో ఒక దినాన్ని. ఆనాడు కూడా వారి చెడ్డ సమాచారం తీసుకొచ్చిన దాన్ని బట్టి వీళ్ళ దేవుని మాట వెళ్ళా. ఏం చేశారండి? ఏడ్చారు. నేను ఐగుప్తుల నుంచి ఎందుకు వచ్చాను ఏడుస్తున్నారు. ఐగుప్తులకు సుఖం ఉందండి? నెమ్మది ఉందా? వాళ్ళు ఏం చేశారు? ఐగుప్తుల వాళ్ళని విసిగించారు, శ్రమ పెట్టారు. వాళ్ళకి స్వాతంత్రం లేదు, దుఃఖపడుతున్నారు. అటువంటి దినాల్లో దేవుడు మోషేని పంపించి వారిని విడిపిస్తే
మళ్ళీ తిరిగి ఏమంటున్నారండి వాళ్ళు, మాకు ఐగుప్తులోనే బాగున్నారు. నా జీవితంలో కూడా ఒకప్పుడు మనం కూడా పాపం ఉన్నవారు, చీకట్లో ఉన్నవారు, నశించిపోయేవారు, దైవగ్రతకు పాత్రలు. ప్రభు నేను ఏం చేసిండు, అని ఏం చేసిండంటే ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు. ఆయన సంఘంలో చేర్చుకున్నాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన రాకడ వరకు మనల్ని ఏం చేస్తున్నాడండి, సిద్ధపరుస్తున్నాడు. ఆయన సాహసానికి మనల్ని పిలిచాడు. మనం కూడా ఒకసారి పరిస్థితులను బట్టి ఏమనుకుంటారంటే గత దినాలే బాగున్నాయి. అయితే దాన్ని బట్టి శత్రువు ఏం చేస్తాడండి చెప్పాలి. శత్రువు ఏం చేస్తాడు మనల్ని. చూడండి, శత్రువు గురించి ఒక మాట అంటే మత్తయి సువార్త 1 ఇక్కడ మాట యేసు ప్రభువు వారు మాట చెప్తారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 38వ వచనం 39. పొలము లోకము, మంచి విత్తనము రాజ్య సంబంధుడు, గురుగులు దుష్టి సంబంధుడు, వాటిని విత్తిన శత్రువు అపవాది. సరే అండి, అపవాది విత్తుతాడు. ఏం విత్తుతాడు చెప్పండి. పొలము లోకం అంటారు, మంచి విత్తనాలేమో రాజ్య సంబంధం, గురుగులేమో దుష్టులు. వాటిని విత్తిన వాడు ఎవరండి, శత్రువు. శత్రువు ఏమవుతాడు చెప్పండి. చదవండి, కిందకి కంటిన్యూ చదవండి. కోత యుగ సమాప్తి, కోత వారు దేవతలు, గురుగులు ఎలా కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడిన అలాగే యుగ సమాప్తి నందు జరగదు. అంటే ఒక మాట బాగా నేర్పుతాం మన సండే స్కూల్ పిల్లలు. దుష్టులు ఆలోచించకున, పాపుల మార్గమున, అపహాస్కులు కూర్చున్న చోటున. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము చదవక 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. పొట్టు గురించి ఒక మాట ఉంటుంది. 4వ వచనం, దుష్టుల ఆలోచన ఉండగా గాలి చెదరగొట్టు కొట్టుకోలేదు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులు నిలవరండి. సరేండి, మనకు కూడా ఎవరి మాట వినాలంటే ప్రభు మాట వినాలి. ఆనాడు వాళ్ళు వినలేదు. అమాలేకి కొట్టి సరిపేశారు వాళ్ళు. మనం కూడా దేవుడి మాట వినాలి. ఈ సమయంలో దినవాక్యాన్ని ఆధారం చేస్తుంది. అదే నన్ను దావీదు ఏం చేసినట్టు మంచి సమాచారం తీసుకొచ్చింది. శత్రువు కూలిపోయాడు. అని తీసుకొచ్చినా కానీ అమాలేకుడిని అక్కడ ఏం చేశాడండి, చంపించేస్తాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా కేవలం అమాలేకుడి పేరు నువ్వు కలిగి లేకపోవచ్చు, కానీ అమాలేకుడి స్వభావం నీలో ఉంటే ఏం జరుగుతుందండి చెప్పాలి. దేవునికి భయపడదు, దేవునికి భయపడదు, నీ ఇష్టంగా నెరవేర్చుకుంటావు. 3వది దోషిగా నిలబడతావు. 4వది చెప్పండి ఏం చేస్తాడు చూడండి. అమాలేకుడి గురించి మాట ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 30వ అధ్యాయంలో ఒక మాట చూడండి. ఇలాగున దావీదు అమాలేకుడు దోసుకున్నాడు. అమాలేకుడు ఏం చేస్తాడండి, దోసుకుపోతాడు. ఏం దోసుకుపోతాడు, బంగారం వెండి ఈ దోసుకుపోవడం. మన ఆత్మీయ జీవితంలో విశ్వాసాన్నో లేకపోతే పరిశుద్ధతనో లేకపోతే నమ్మకత్వాన్ని ఏదోటి దోసుకుపోతాడు. దోసుకుపోతాడు. అది దావీదు ఏం చేసాడంటే అది నాన్న దోసుకున్న దాన్ని తిరిగి సమకూర్చాడు. మరి నీవే పరీక్ష చేసుకో. నేను అమాయకుడు ఉంటే నీలో దోసిపోతాడు. రక్షణ కూడా దోసిపోతాడు. నేను రక్షింపబడ్డాను కదా, బాప్తిసంలో సాక్షి ఇచ్చాను కదా, నేను పరలోకానికి వెళ్తానని గ్యారెంటీ చెప్పుకోవద్దు. అర్థమైందండి. నీ రక్షణ నువ్వు ఏం చేయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. 12వ వచనం 4వ భాగం చదవక 12:4
భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. సరే, భయం ఉండాలి నీకు ఇచ్చిన రక్షణ బట్టి. సొంత రక్షణ అంట. ఈ సొంత రక్షణ ఊరిలో వచ్చిందండి, యేసు ప్రభువు వారు ప్రాణం పెట్టాడు. అది నీకు సొంత రక్షణ. చాలా మందికి సొంత రక్షణ ఉంటుంది. ఇంకేముంటదండి? సొంత గృహాలు ఉంటాయి, సొంత దేహం ఉంటుంది, ఇంకేముంటాయి? సొంత భర్త ఉంటాడు, సొంత భార్య ఉంటుంది, ఇంకేముంటది చెప్పండి? సొంతం. నా సొంతం అని చెప్పడానికి నీకేముంది? మనకేముందండి? రక్షణ. నా సొంత రక్షణ. అది ఎవరి వల్ల కలిగింది? యేసు ప్రభు ద్వారా కలిగింది. ఈ సొంత రక్షణ మనం ఏం చేయాలంటే కొనసాగించాలంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 అన్న ఒక మాట చెప్పాడు మొన్న. విశ్వాసకర్తయగు యేసు వైపు చూస్తూ కొనసాగించాలంట. ఈ రక్షణ ఎలా కొనసాగించాలండి? ఎవరి వైపు చూడాలి? ఇక్కడ నిలబడిన సేవకుని చూస్తే రక్షణ కొనసాగించలేరు, పక్క సహోదరుని చూస్తే కొనసాగించలేరు. మనకు రక్షణ ఇచ్చిన యేసు ప్రభు వైపు మనం ఏం చూడాలి? ఆయన వైపు చూడాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12 ఒక మాట ఉంటది. విశ్వాసకర్తయగు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడాలి. మీ రక్షణ, మా రక్షణ, మనకందరికీ కూడా యేసు ప్రభు నందు రక్షణ అనుగ్రహించినది. అందుకే ఏహెచ్కేల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఏహెచ్కేల్ గ్రంథం 18వ అధ్యాయము 20వ వచనం చదవండి. పాపం చేయవాడే మరణం నందును, తండ్రి యొక్క దోష శిక్షను చాలండి. దుష్టుడి గురించి రాయబడ్డది ఇక్కడ చూసారండి. ఎప్పుడైతే ఆ దుష్టత్వాన్ని చదవండి, పాపములన్నింటినీ విడిచి నా కట్టడను అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించినట్ల అతడు మరణం నొందడంట. ఇంకో మాట చదవండి, 22వ వచనం. అతడు చేసిన అపరాధంలోకి జ్ఞాపకంలోనికి రాదు, అతని నీతిని బట్టి అతడు బతుకు. ఇంకో మాట చదవండి, అదే 23వ వచనం. దుష్టులు మరణం నొందించక నాకు ఎంత మాత్రం సంతోషకరం, వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుడియే నాకు సంతోషం. 24వ వచనం చదవండి. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసి దుష్టులచే ఏ క్రియ ప్రకారం జరిగించిన అతడు బ్రతుకునా. చూసారండి, నేను నీతిమంతుడు కదా అనుకోవద్దు. అయితే నువ్వు విడిచిపెట్టావనుకో, నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసి దుష్టులచే ఏ క్రియ ప్రకారం జరిగించిన అతడు బ్రతుకునా. చదవండి. అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రము జ్ఞాపకంలోకి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపం బట్టి ఏం పొందుతాడండి? మరణం. పర్లేదు, నేను వచ్చి కూర్చుంటాను వెళ్ళిపోతున్నాను అనుకున్నాం అనుకో, క్రియలు లేకపోతే ఏముందండి? మరణం. నీతిమంతుడివే, కానీ నీతిని జరిగించేవాడు నీతిమంతుడు. ఆ నీతిని జరిగించకుండా పాపం చేస్తున్నాం అనుకో, ఏ మాత్రములు ఆ నీతి కార్యాలు జ్ఞాపకంలోకి రావండి. అది దయచేసి మనమే సరి చేసుకున్నాం. ఆ నిరాన సౌలు చంపలేదు, తనకు శిక్ష తానే తెచ్చుకున్నాడు. అయితే అమాలేకులు ఏం చేశారండి? దేవునికి విరోధంగా పనిచేస్తారు. దేవుడు చంపమన్నాడు, సౌలు చంపల. అయితే దావీదు చంపాడు, సమూయేలు కూడా చంపాడు. మరి రెండోదిగా చూస్తే ఆ ఇశ్రాయేలు కూడా ఆ చెడ్డ సమాచారం విని వాళ్ళు ఏం చేశారండి? సనుక్కున్నారు, దొరుకున్నారు. దైవజనుడైన మోషే మీద కూడా వాళ్ళు విరోధంగా పనిచేస్తారు. వాళ్ళు దేవుని మాట వినకుండా అమాలేకులు ఉన్న కొండ మీదకి వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారండి? కొట్టి సందేశారు. మరి ఒక సమయంలో మనమే పరీక్షించుకున్నాం. గత దినాల్లో మనం ఎలా ఉన్నాం? ఆ శరీరంలో ఆయన రక్తంలో పరీక్షించుకుని మనం ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకున్నాం. మరొకసారి మోకరించండి.